2p క్లాస్ అమ్మా 2p సర్కిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కదా మనం సర్కిల్ వృత్తం దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం x square plus y square minus 8x minus 2y plus 12 equal to 0 వృత్తానికి y నిరూపకం ఒకటి అయ్యే బిందువుల స్పర్శరేఖ సమీకరణాలను కనుక్కోండి. స్పర్శరేఖ సమీకరణాలను కనుక్కోండి. Find the equation of the tangents. Find the equation of the tangent of the equation x square plus y square minus 8x minus 2y plus 12 equal to 0 and y coordinate is 1 and y coordinate is 1. y coordinate ఎంత ఇచ్చాడు 1 ఇచ్చాడు. సర్కిల్ ఇచ్చాడు. మనకి ఏం కట్టమన్నాడు? టాంజెంట్ ఆఫ్ ద ఈక్వేషన్స్ కట్టమన్నాడు. టాంజెంట్ ఆఫ్ ద ఈక్వేషన్స్ స్పర్శరేఖ సమీకరణాలను కట్టమన్నాడు. సొల్యూషన్ ఇచ్చిన వృత్త సమీకరణం ఏమి ఇచ్చాడమ్మా? x square plus y square minus 8x minus 2y plus 12 equal to 0 ఇచ్చాడు. మన given circle equation is x square plus y square minus 8x minus 2y plus 12 equal to 0 and also ఇంకేమి ఇచ్చాడు? coordinate of the y point y నిరూపకం ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. అవునా? అంటే y ఈక్వల్ టు 1. y నిరూపకం అంటే y ఏ కదా? y ఈక్వల్ టు 1. ఇప్పుడు p of x1, y1 అనే బిందువుని మళ్ళీ ఏం కట్టమన్నాడు? y నిరూపకం ఒకటి అయ్యే బిందువుల the point of the tangent equations బిందువుల అనే పాయింట్స్ ఇచ్చారు కదా, ఆ పాయింట్ ని తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? p of x1, y1 అనే బిందువుల అనే బిందువును స్పర్శరేఖ బిందువు అనుకుంటే let p of x1, y1 is the point of the tangent. Let p of x1, y1 is the point of the tangent. స్పర్శరేఖ బిందువు అనుకుంటే p of x1, y1 ఎంత ఇచ్చేసాడు? ఆల్రెడీ y1 ప్లస్ ఎంత ఇచ్చాడు? 1. అంటే p ఈక్వల్ టు పాయింట్ ఎంత వచ్చిందమ్మా? x1, y1. దీనికి ఈక్వేషన్ 1 అని ఇచ్చాడు. ఈక్వేషన్ 1 అని ఇచ్చినట్లయితే ఫ్రమ్ ఈక్వేషన్ 1 సమీకరణం 1 నుండి x ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు? x1 y ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు? 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి. x1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 8x1 మైనస్ 2 into 1 ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఎందుకంటే మనం y కోఆర్డినేట్ తెలిసింది. మనకి ఏ కోఆర్డినేట్ తెలుసుకోవాలి? బిందువు కదా. p of x1 అనే పాయింట్ నేను టాంజెంట్ పాయింట్ అని తీసుకున్నాను. కాబట్టి టాంజెంట్ పాయింట్ ని ఫైండ్ చేయాలి. అవునా? ఆ
టాంజెంట్ పాయింట్ ఏదో మనం ఫైండ్ చేయాలి. ఫైండ్ చేయాలి అంటే ఆల్రెడీ మనకి y కోఆర్డినేట్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. y కోఆర్డినేట్ ఎంత ఇచ్చాడు కాబట్టి మనం x1 ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందమ్మా? సో x1 ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను ఈక్వేషన్ ని x1, y1 సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. x1 స్క్వేర్ ప్లస్ 1 minus 8x1 minus 2 plus 12 equal to 0. Plus 12 equal to 0. x1 square minus 8x1 1 లో నుంచి 2 తీసారు minus 1 plus 12 ఎంత plus 11 equal to 0. x1 square minus 8x1 plus 11 equal to 0. దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయగలమా? 8 11 స్క్వేర్ రావాలి. అవునా? ఏ నెంబర్ ని మల్టిప్లై చేస్తే అసలు 11 ఫ్యాక్టర్స్ ఉంటాయా? 11 ఫ్యాక్టర్స్ లేవు కదా, కాబట్టి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా ఉపయోగించండి. -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. b స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఫార్ములా చేసి ఫ్యాక్టర్స్ కండి. ఓకే, అప్పుడు ఓకే చేసుకోండి. ఓకే, ఎలా చేసానా? నెక్స్ట్ x1 into x1 equal to minus b అంటే ఇది ax square plus bx plus c. అవునా? ax square plus bx plus c. b అంటే ఎంత ఉంది? minus 8, a అంటే 1, c అంటే 11. ఇప్పుడు చెప్పండి. minus b minus of minus 8 plus or minus square root of minus 8 whole square minus 4 into 1 into 11 by 2a 2 into 1 minus into minus plus or minus square root of 64 minus 44 minus 44 by 2 8 plus or minus 8 plus or minus 44 minus 64 minus 44 20 and 20 square root of 20 by 2 8 plus or minus square into 4 into 5 ayucha 20 is right as 4 into 5 4 5s are 20. Next 8 plus or minus 4 బయట తీసుకొచ్చేద్దామా? తీసుకొస్తే బయట తీసుకొస్తే 2 root 5 by 2 root 5 by 2. Next 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీసినట్లయితే 4 plus or minus root 5 by 2. 4 plus or minus root 5. Therefore x1 equal to x1 equal to 4 plus or minus root 5. 4 plus or minus root 5. Therefore p of x1 plus root వేసుకోవచ్చు. 4 plus or minus root 5 comma 1. అంతే కదా? అంటే 4 plus root 5 minus 1 comma 4 minus root 5 comma 1. అవునా? మనకు ఇప్పుడు స్పర్శ బిందువులు ఎన్ని వచ్చాయి? టాంజెంట్ ఆఫ్ ది పాయింట్స్ ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. అవునా? therefore స్పర్శ బిందువులు tangent of the points p of 4 plus root 5 comma 1 మరియు p of 4 minus root 5 comma 1 tangent of the points.
tangent of the points. Okay, ఎక్కించుకోవడం. Q1 అనుకున్నా, then PM కొన్నాం కదా, then Q1 Q4 minus root 5 comma 1. Next ఓకేనా, ఎలా చేస్తున్నామా? నెక్స్ట్ ఇప్పుడు మనకి 2 పాయింట్స్ వచ్చినాయి కదా, 2 పాయింట్స్ వచ్చినాయి కదా, ఫస్ట్ పాయింట్ తీసుకుందాం. బిందువు ద పాయింట్ ఆఫ్ P 4 plus root 5 comma 1 అంతే కదా. ఫస్ట్ పాయింట్ ఆఫ్ P అండ్ సర్కిల్ వృత్తం x square plus y square minus 8x minus 2y plus 12 equal to 0 plus 12 equal to 0 వృత్తంలా స్పర్శరేఖ సమీకరణం. స్పర్శరేఖ సమీకరణం. The tangent of the equation, the tangent of the equation, the circle x square plus y square minus 8x minus 2y plus 12 equal to 0 at the point P of P of 4 plus root 5 comma 1. 4 plus root 5 comma 1. Okay. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ నుంచి 2z కట్టాలి. It is comparing the equation x square plus y square plus 2zx plus 2fy plus c equal to 0. 2z equal to minus 8. ఇది మేము ఫస్ట్ క్లాస్ లో చెప్పినాను. x square plus y square plus 2zx plus 2fy plus c equal to 0 తో దీన్ని కంపేర్ చేస్తాం. అప్పుడు 2z ఈక్వల్ ఎంత వస్తాయి? -8. g ఈక్వల్ టు ఈ 2 ఇటువైపు వచ్చేస్తుంది కదా, -2. తర్వాత 2f ఈక్వల్ టు -2, f ఈక్వల్ టు 1, c ఈక్వల్ టు 12. c ఈక్వల్ ఎంత ఉంది? 12. ఓకే. ఇప్పుడు మనం టాంజెంట్ ఆఫ్ ది ఈక్వేషన్ కట్టాలి. టాంజెంట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే x1 ప్లస్ y1 ప్లస్ g into x plus x1 plus f into y plus y1 plus c equal to 0 plus c equal to 0. This is the equation of the tangent formula. Equation of the tangent formula. మనకు ఆల్రెడీ x1 y1 అంటే తెలుసు. ఎంత? x1 y1 p of x1 y1 ఇది అంటే p of 4 plus root 5 comma 1 equal to x1 equal to 4 plus root 5, y1 equal to 1. y1 equal to 1. Okay. g విలువ తెలుసు, f విలువ తెలుసు, c విలువ తెలుసు. ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ x into x1 అంటే 4 plus root 5 plus y1 అంటే 1 plus g అంటే ఎంతమ్మా? -4 into x plus 4 plus root 5 అంతే కదా, ప్లస్ f అంటే -1 y plus 1 plus c అంటే 12 equal to 0 plus c అంటే 12 equal to 0. సింప్లిఫై చేసేద్దాం. x plus 4 root 5
plus y minus 4 into x plus 4 plus root 5 minus 1 into y plus 1 plus 12 equal to 0 plus 12 equal to 0 plus 12 equal to 0 x తో మల్టిప్లై చేద్దాం x తో మల్టిప్లై చేద్దాం 4x plus root 5 into x అంతే కదా plus y into minus 4x minus 16 minus 4 root 5 minus 4 root 5 minus 1 తో మల్టిప్లై చేద్దాం minus y minus 1 plus 12 equal to 0 plus 12 equal to 0 చూడండి ఏమైనా క్యాన్సిల్ అయిపోతాయేమో y క్యాన్సిల్ అయిపోయింది 4x 4x క్యాన్సిల్ అయిపోయింది అవునా ఇంకేం మిగిలింది root 5 into x minus 4 root 5 ఇంకేం లేదు కదా అది ఒకటే కదా 4 root 5 వేసుకుంటాం తర్వాత 16 minus 1 ఎంత minus 17 plus 12 minus 5 equal to 0 minus 5 equal to 0 అన్నిట్లో నుంచి root 5 కామన్ తీద్దాం అన్నిట్లో నుంచి root 5 కామన్ తీద్దాం కామన్ తీసుకున్నట్లయితే x minus 4 ఇక్కడ దీని 5 ని ఎలా రాసుకోవచ్చు root 5 into root 5 ఒక root 5 లేకపోతే ఇక్కడ ఏం మిగులుతుంది root 5 equal to 0 ఈ 5 ని అడ్డు తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది 0 అంటే x minus 4 root 5 equal to 0 x minus 4 root 5 equal to 0 this is the tangent of the equation at the point P 4 plus root 5 minus root 5 comma 1 మనం ఇంకో ఈక్వేషన్ ఫైండ్ చేయాలి ఇంకో టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి at the point Q ఓకే రైట్ ఓకే ఫాస్ట్ కట్టు ఎక్కించుకుంటా నెక్స్ట్ ఒక ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ వచ్చేసింది కదా మనకి therefore ఒకటి వచ్చేసింది అది ఇప్పుడు నెక్స్ట్ బిందువు the tangent of the equation at the point 4 minus root 5 comma 1 and circle x square plus y square minus 8x minus 2y plus 12 equal to 0 అనే వృత్తంలో స్పర్శరేఖ సమీకరణం the tangent of the స్పర్శరేఖ సమీకరణం the tangent of the equation at the point Q 4 minus root 5 comma 1 and circle x square plus y square minus 8x minus 2y plus 12 equal to 0 okay formula తీసుకుందాం x1 plus y1 plus g into x plus x1 plus f into y plus y1 plus c equal to 0 అర్థమైందమ్మా తర్వాత ప్లస్ ఈక్వల్ 0 దాని నుంచి 2c కడదామా g విలువ కడదాం 2c equal to minus 8 సేమ్ ఇందాకలా c equal to minus 4 2f equal to minus f equal to minus 1 c equal to 12 సబ్స్టిట్యూట్ చేశారు సబ్స్టిట్యూట్ చేశారు అమ్మా
x into x1 అంటే 4 minus root 5 y into y1 అంటే 1 plus g అంటే minus 4 into x plus 4 minus root 5 అంతే కదా అంతేనా minus 1 into y plus 1 plus 12 equal to 0 plus 12 equal to 0 simplify చేద్దాం x into 4 minus root 5 into y minus 4 into x plus 4 minus root 5 minus 1 into minus of y plus 1 plus 12 equal to 0 4x minus root 5 into x plus y minus 4x minus 16 plus 4 root 5 అంతే కదమ్మా plus 4 root 5 minus 1 minus 1 plus 12 equal to 0 plus 12 equal to 0 y 4x cancel ఇంకేం మిగిలింది minus root 5 into x plus 4 root 5 same 16 minus 1 17 plus 1 minus 5 equal to 0 16 1 ఎంత 17 లో నుంచి 12 తీసేయండి minus 5 minus తో మల్టిప్లై చేద్దాం ఫస్ట్ root 5x minus 4 root 5 plus 5 equal to 0 root 5 కామన్ చేద్దాం x minus 4 plus root 5 equal to 0 అక్కడ తీసుకోండి చెప్పిందా next x minus 4 plus root 5 equal to 0 therefore స్పర్శరేఖ సమీకరణాలు tangent of the equations are x minus 4 minus root 5 equal to 0 first equation అదే కదా next x minus 4 plus root 5 equal to 0 these are the equations of tangents okay okay next same problem same type of problem కానీ ఈక్వేషన్ మారుతది next x square plus y square minus 10 equal to 0 అనే వృత్తానికి x నిరూపకం 1 last problem is y coordinate is given in this problem x coordinate is given okay ma last problem లో మనకి x నిరూపకం y నిరూపకం ఇచ్చాడు కానీ ఈ ప్రాబ్లం లో ఏం ఇచ్చాడు x నిరూపకం ఇచ్చాడు
అర్థమైందా? సేమ్ ఇచ్చిన వృత్తం రాసుకుందాం. ద గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈస్ x square plus y square minus 10 equal to 0. 10 equal to 0. Next x ని రూపం ఎంత ఇచ్చాడు? y x coordinate equal to 1 అంటే x equal to ఎంత? 1 అంటే the point P బిందువు x11 let P of x1 y1 మీద స్పర్శ బిందువు అనుకుంటే let P of x1 y1 మీద point of the tangent అనుకుంటే P of x1 అంటే ఎంత ఇచ్చాడు? 1 y 1 ఈక్వేషన్ 1 నేర్చుకున్నాం కదండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 సమీకరణం 1 నుంచి x ప్లస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం? 1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 10 ఈక్వల్ టు 0. 1 ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 10 ఈక్వల్ టు 0. y1 స్క్వేర్ minus 9 equal to 0. y1 square equal to 9. y1 equal to plus or minus 3. అంటే y1 equal to √9 కదా. y1 equal to plus or minus √. Therefore points బిందువులు P of 1 plus 3 ఒకటి Q 1 minus 1 plus 3 Q 1 minus. Okay, ఎక్కించుకోండి. చేసేనా? ఇప్పుడు ఫస్ట్ P 1 బిందువు వృత్తం x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 10 ఈక్వల్ టు 0 ల స్పర్శరేఖ సమీకరణం. The tangent of the equation at the point P of 1, 3 on circle x square plus y square minus 10 equal to 0. The tangent of the equation at the point P of 1, 3 on the circle x square plus y square minus 10 equal to 0. 10 equal to 0. x1 plus y1 plus g into x plus x1 plus f into y plus y1 plus c equal to 0. Plus c equal to 0. సబ్స్టిట్యూట్ చేద్దాం. 2c equal to ఎంత? 0. అసలు 2c టర్మ్ ఉందా? లేదు కాబట్టి 0. g equal to 0. 2f equal to ఎంత? 0. f equal to 0. c equal to minus. c equal to minus. సబ్స్టిట్యూట్ చేద్దాం. x1 అంటే 1 plus y into 3 plus 0 into x plus 1 plus 0 into y plus 3 plus minus 10 equal to 0. Minus 10 equal to
0. X plus 3y plus 0 plus 0 minus 10 equal to 0. X plus 3y minus 10 equal to 0. Minus 10 equal to 0. So Q point is Q 1 comma minus 3 1 comma minus 3 వృత్తం x square plus y square minus 10 equal to 0. The tangent of the equation at the point Q of 1 comma minus 3 and the circle x square plus y square minus 10 equal to 0. Now स्पर्शरेखा समीकरण स्पर्शरेखा समीकरण सेम फॉर्मूला कदा फॉर्मूला अदे कदा x(x1) plus y(y1) plus g into x plus x1 plus f into y plus y1 plus c equal to 0 అంటే x(x1) అంటే -3 అంతే కదమ్మా -3 plus 0 into x plus 1 plus 0 into y minus 3 minus 10 equal to 0 minus 10 equal to 0. X minus 3y plus 0 plus 0 minus 10 equal to 0. X minus 3y minus 10 equal to 0. X minus 3y minus 10 equal to 0. Therefore, the tangent of the equations are स्पर्शरेखा समीकरण. The tangent of the equations are first equation ఎంత వచ్చింది x plus 3y minus 10 equal to 0. X minus 3y minus 10 equal to 0. That is the answer. Okay.